వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. ప్రెజెంట్ అయితే నేనెందుకు మీ ముందుకొచ్చానంటే, గతంలో లావణ్య మన 'రాజ్ తరుణ్' కేస్ అయితే ఎంత వివాదాస్పదంగా మారిందో, ఇప్పుడు అదే కేసులో కొత్త మలుపు చుట్టుకుంది. మన మాజీ ప్రేయసి లావణ్య 'రాజ్ తరుణ్' మాజీ ప్రేయసి లావణ్య గారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కొత్తగా ఇప్పుడు 'మస్తాన్ సాయి' మీద కేసయితే ఫైల్ చేయడం జరిగింది. సో, గతంలో వాళ్ళ ఆడియో కాల్ రికార్డింగ్‌లన్నీ బయటకొచ్చాయి. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్స్ కూడా బయటకొచ్చాయి. సో, ఇతని వల్లే 'రాజ్ తరుణ్' కూడా విడిపోవడం జరిగింది అని జెప్పేసి మనందరికీ తెలిసిందే. బట్ ఇప్పుడేం జరుగుతుంది అంటే, ఈ లావణ్య ఎవరైతే ఉన్నారో, 'మస్తాన్ సాయి' మీద కేస్ ఫైల్ జేయడము, అతడు నన్ను అత్యాచారం చేయబోయాడు, ఆ వీడియోలు అతని దగ్గర ఉన్నాయని చెప్పడము. సో, అని జెప్పేసి మన నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో అయితే కేస్ ఫైల్ జేయడం జరిగింది. సో, ఆ తర్వాత పోలీసు వాళ్ళు దర్యాప్తు చేసి కొన్ని అనుకోని నిజాలైతే బయటకొచ్చాయి. సో, వాటి గురించి నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. అసలు ఈ 'మస్తాన్ సాయి' అంటే అతను ఎవరు? ఆ లావణ్య ఎందుకు అతని మీద ఫైల్ చేసిందనైతే ఫస్ట్ అసలు చేయడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఈ విధంగా అసలు ఆమెకెలా తెలిసింది? ఈ వీడియోస్ అన్నీ అతని దగ్గర ఉన్నాయని చెప్పేసి ఎలా బయటకొచ్చిందనే విషయాలైతే నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో, 'మస్తాన్ సాయి' ఎవరైతే ఉన్నారో లావణ్యకి ఫస్ట్ అది ఫ్రెండా? లేదంటే ఇంకా అంతకు మించా తెలీదు. వాళ్ళ కాల్ రికార్డింగ్స్ అయితే "నువ్వు నా గుండె" అని చెప్పి ఆ లావణ్య గారు చెప్పడము. ఆ 'మస్తాన్ సాయి' గూడా "నేను నిన్నొస్తాను, చూస్తాను. ఇప్పుడు ఏ టైం అయినా పర్లేదు నీకోసం వస్తాను" మాట్లాడడము. ఆ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. సో, ప్రెజెంట్ అయితే 'మస్తాన్ సాయి' గుంటూరు అతనిది. సో, వాళ్ళ అక్క సిస్టర్ మ్యారేజ్‌కైతే లావణ్య ఎళ్ళింది. వెళ్ళినప్పుడు అక్కడ తను తెలుసుకున్న విషయం ఏంటంటే లావణ్య వీడియోస్ అన్నీ అతని దగ్గర ఉన్నాయి. ఆయన రికార్డ్ చేశాడు అని జెప్పేసయితే, ఆమె ఎలా తెలుసుకుందో తెలీదు. అయితే తనైతే కన్ఫర్మ్ జేసుకుంది లావణ్య. ఎవరి పెళ్ళికెళ్ళినప్పుడు 'మస్తాన్ సాయి' వాళ్ళ అక్క పెళ్ళికెళ్ళినప్పుడు. సో, కన్ఫర్మ్ చేసుకొని మరి వాళ్ళిద్దరి మధ్య ఆ డిస్కషన్స్ జరిగాయి, గొడవలు జరిగాయి. వాటిని డిలీట్ జేయమని జెప్పేసి లావణ్య చాలా సార్లు చెప్పడం జరిగినట్టయితే తెలుస్తుంది. కానీ లావణ్య దగ్గరైతే ఎలాంటి ప్రూఫ్స్ లేవు. సో, అందుకనైతే తను బయటికి రాలేకపోయింది. తర్వాత ఈ లావణ్య 'మస్తాన్ సాయి' దగ్గరున్న హార్డ్ డిస్క్‌ని అలాగే ఆ వీడియోస్‌ని తన సర్కిల్ ద్వారానో ఎలానో అయితే సంపాదించుకుంది. సో, హార్డ్ డిస్క్ తను తీసుకుంది. హార్డ్ డిస్క్ చేతికొచ్చిన తర్వాత అప్పుడు అసలు స్టోరీ మొదలైంది. సో, అసలు దాదాపు 300 మంది అమ్మాయిల వీడియోస్ హార్డ్ డిస్క్‌లో ఉన్నట్లయితే తెలుస్తుంది. అవి గూడా అశ్లీల వీడియోలు, అడల్ట్ వీడియోలు ఉన్నట్లయితే తెలుస్తుంది. సో, ఈ 'మస్తాన్ సాయి' అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అమ్మాయిలందరితో మాట్లాడడము, వాళ్ళని డ్రగ్స్‌కి బానిసలుగా చేయడము, మెల్లిమెల్లిగా వీడియో కాల్స్ మాట్లాడడము, ఇంకా వాళ్ళని డ్రగ్స్‌కి బానిసలు చేశాడు కాబట్టి, సో, ఆ విధంగా మాట్లాడేసి, వాళ్ళని మాయమాటలు చెప్పేసి, వాళ్ళతో వీడియో కాల్స్ అశ్లీల వీడియో కాల్స్ మాట్లాడడము, వాటన్నిటిని వాళ్ళకి తెలియకుండా స్క్రీన్ వీడియో రికార్డ్ చేయడము అలాగే వాటిని పెన్ డ్రైవ్‌లో దాచిపెట్టుకోవడం అయితే చేశాడు. సో, ఇదంతా ఎప్పుడు బయటపడిందంటే లావణ్య తన వీడియోస్ రికార్డ్ చేశాడని తెలుసుకొని వాటి కోసం దోలాడే ప్రయత్నంలో మొత్తం ఓపెన్ చేయగానే ఈ వీడియోలన్నీ బయటపడ్డాయి. సో, అప్పుడు మనోడి భాగవతం అంతా బయటకొచ్చింది. సో, అసలు ఏం జరుగుతుంది ఈ సమాజంలో? అసలు 'మస్తాన్ సాయి' అనే వ్యక్తి ఆహ్, అతనికి ఒక మంచి పబ్లిక్‌లో ఒక మంచి బిగ్ షాట్సే అతని టార్గెట్. అమ్మాయిలందరిని టార్గెట్ చేయడము, వాళ్ళకి డ్రగ్స్‌కి మెల్లిగా పార్టీస్‌కి, పబ్స్‌కి అని పిలవడము, మాయమాటలు చెప్పడము. ఈ లావణ్య, రాజ్ తరుణ్ కేస్‌లో కూడా అదే జరిగింది. సో, రాజ్ తరుణ్‌తో లావణ్య గొడవలవుతున్న సమయంలో మనోడు ఇంకొంచెం క్లోజ్ అవ్వడము. ఆ! కొంచెం కన్సర్న్‌గా మాట్లాడడము. సో, ఇవన్నీ జరుగుతూ ఉండడము. కొన్ని మాయమాటలు చెప్పడము. సో, లావణ్య ఆ టైంలో లోన్‌లీగా ఉంటుంది కాబట్టి మనోడి మాటలన్నీ నిజమే అని నమ్మడము. సో, ఇట్లాంటివన్నీ జరిగాయి. సో, ఆ ప్రాసెస్‌లోనే డ్రగ్స్ అలవాటు చేయడము, మత్తుకు బానిసలు చేయడము. సో, అమ్మాయిలకి ఇలాంటివన్నీ అలవాటు చేసి మెల్లిగా వీడియో కాల్స్ మాట్లాడడము. సో, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అనడము. ఇంకా వగైరా, వగైరా ఇలాంటి మాటలన్నీ మాట్లాడడము, వాటన్నిటిని రికార్డ్ చేయడం. అశ్లీల వీడియోస్ అంటే ఇంక మీకు అర్థమయ్యే ఉంటుంది. వాటి గురించి చెప్పలేము, అలాగే చూపించలేము. బట్ ఆ వీడియోస్ బయటికొచ్చాయి. పోలీసుల దగ్గరైతే ప్రెజెంట్ అయితే హార్డ్ డిస్క్ ఉంది. ఆ ప్రూఫ్స్ ఉన్నాయి. సో, ఇదే విషయంపై 'మస్తాన్ సాయి' ఏం మాట్లాడుతున్నాడంటే, నాకైతే అసలేం తెలీదు. చెక్ జేసుకోండి. హార్డ్ డిస్క్ చెక్ జేసుకోండి. నేను ఏ వీడియోలు తీయలేదు అని జెప్పేసి 'మస్తాన్ సాయి' అదుపులోకి తీసుకునేటప్పుడు మాట్లాడడం జరిగింది. కానీ నా లావణ్య సబ్మిట్ చేసిన ఆ ప్రూఫ్స్‌లో ఏమైతే ఉన్నాయో, డెఫినిట్‌గా క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఇతనే 'మస్తాన్ సాయి' అనే వ్యక్తి. ఈ మిడిల్‌లో ఉన్న వ్యక్తి అయితే 'మస్తాన్ సాయి' వ్యక్తి. ఇతను వీళ్ళ కేసు లావణ్య, రాజ్ తరుణ్ కేసులో అసలు మనోడు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడో తెలీదు గానీ మనోడైతే అడ్వాంటేజ్ తీసుకున్నాడు. సో, ఇంకా దారుణమైన విషయాలేంటంటే,
ఆ వీడియోస్ తీసుకోవడము, వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడండి. సో, మీకు ప్రాపర్‌గా ఒక వేలో చెప్పాలంటే 'మస్తాన్ సాయి' అనే వ్యక్తి లోన్‌లీగా ఉన్నవాళ్ళు, బిగ్ షాట్స్‌ని వాళ్ళని టార్గెట్ చేస్తాడు ఫస్ట్. సో, వాళ్ళు ఎలాంటి ఏంటి అని వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసుకుంటాడు. చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏ విషయంలో వీక్ ఉంటారు, ఏ విషయంలో వాళ్ళతో అప్రోచ్ అవ్వాలనే విషయాన్నయితే మనోడు క్లియర్‌గా ఒక ప్లాన్ చేసుకుంటాడు. వెంటనే వెళ్తాడు. వాళ్ళతో ఎలాగోలా పరిచయం పెంచుకుంటాడు. చిన్నగా పార్టీ అంటాడు, పబ్ అంటాడు, మీటింగ్ అంటాడు. ఏదో అట్లా కాంటాక్ట్ పెంచుకుంటాడు. వచ్చిన తర్వాత మెల్లిగా డ్రగ్స్‌కైతే బానిసం చేస్తాడు. సో, క్లియర్‌గా ఈ డ్రగ్స్ అని ఏదైతే ఉందో, దానికి మించిన మహమ్మారి ఇంకోటి లేదు. దానికి ఎవడైతే బానిసలవుతారో, ఇగ ఆ ఎదుటి వ్యక్తి ఏది చెప్పినా చేయడానికి రెడీగుంటాడు ఆ మత్తులో. సో, అతని టార్గెట్ గూడా అదే. సో, ఫస్ట్ ఆ డ్రగ్స్‌కి బానిసం చేస్తాడు. అమ్మాయిలని బానిసలు చేయంగానే ఇంగ మనోళ్ళకి ఆ అమ్మాయికి ఏం చేస్తుంది? ఎలా అవుతుంది? అసలు ఆ కాన్షియస్‌లోనే ఉండదు. మనోడు ఏది చెప్తే చేయడానికైనా రెడీగా ఉంటుంది. సో, ఆ టైంలోనే వీడియోస్ రికవర్ చేయడము, మెల్లిమెల్లిగా న్యూడ్ వీడియోస్‌కి చూపించు అది ఇది అని చెప్పేసి ఇట్లా గలీజ్‌గా వీడియోస్ చేసుకోవడము, దాచిపెట్టుకోవడము, బ్లాక్‌మెయిల్ చేయడము, మనీ లాగడము. సో, మనీ పక్కన పెడితే, మనీ కోసం కంటే ఎక్కువగా అమ్మాయిలను వాడుకోవడానికైతే ఈ 'మస్తాన్ సాయి' అనే వ్యక్తి ఇంత దారుణానికి ఒడిగట్టాడైతే తెలుస్తుంది. సో, అతను కాన్ఫిడెన్స్‌గా చూడాలి. లావణ్య వాళ్ళ ఇంటికెళ్ళి నేనిక్కడే ఉంటా. నీ ఇష్టం వచ్చింది చేసుకో. పోలీసుని పిలిపించుకో. అని నేనేదైనా చేసుకో అన్నట్టు మాట్లాడడం జరిగింది. అది ఆడియో కాల్ రికార్డింగ్స్ కూడా బయటికొచ్చాయి. సో, అవి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. సో, అసలు లావణ్య ఎందుకు గతంలోనే ఈ కేస్ పెట్టడం వల్ల లావణ్య మాటలు ఎవరు నమ్మలేదు. ఈ 'రాజ్ తరుణ్' ఇష్యూలో ఏదైతే జరిగిందో పబ్లిక్‌లో కొంచెం బ్యాడ్ అయిపోయింది. సో, ఇప్పుడు ఆమె ప్రూఫ్ లేకుండా వచ్చి 'మస్తాన్ సాయి' మీద కంప్లెయింట్ ఇస్తే మళ్ళీ ప్రజలు నమ్మరు అనే ఉద్దేశ్యంతో ఇన్ని రోజులు ఆగానని చెప్పేసైతే లావణ్య గారు చెప్తున్నారు. సో, తర్వాత ప్రూఫ్‌లు ఇచ్చిన తర్వాత మనోడి భాగోతం అంతా బయటపడింది. సో, అసలు లావణ్య ఏమని కేస్ ఫైల్ చేసిందంటే, హ్మ్, నా వీడియోలు అతని దగ్గర ఉన్నాయి. నా మీద అత్యాచారం చేసేటప్పుడు ఆ వీడియోలు రికార్డ్ చేసుకున్నాడు. సో, వాటిని డిలీట్ చేయమని చెప్పేసి నేను చాలా సార్లు చెప్పాను. నాతో రూడ్‌గా మాట్లాడడము, ఈ విధంగా చేశాడు. సో, ఆ వీడియోస్ కోసమే తన రెప్యుటేషన్ పోకుండా ఆ వీడియోస్ డిలీట్ చేస్తానికే లావణ్య ప్రయత్నించినప్పుడు ఈ ప్రాసెస్‌లో ఆ హార్డ్ డిస్క్ బయటపడింది. హార్డ్ డిస్క్‌లో కొన్ని వందల మంది అమ్మాయిల వీడియోలయితే ఉండడం జరిగింది. సో, ఒకసారి ఆలోచించండి. అసలు యూత్ గూడా ఈ డ్రగ్స్‌కి బానిసలయ్యి అంటే వాళ్ళు ఏం జేస్తున్నారో వాళ్ళకే అర్థం గాని పొజిషన్‌లో వెళ్ళిపోతారింక. సో, మనీ కావాలని చచ్చిపోతారు. సో, ఆ డ్రగ్స్ కొనేదానికి కావాలి. మనోడు ఎవడైతే ఉన్నాడో ఇప్పుడు 'మస్తాన్ సాయి' ఎవరైతే ఉన్నారో అతని దగ్గరికి ఖచ్చితంగా అతని కాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సొస్తది. సో, నాకు గావాలి. నాకు డ్రగ్స్ ఇప్పించు. మనోడు సప్లై జేస్తాడు. మనోడికి ఏం గావాలో అది తీసేసుకుంటాడు. సో, ఆ వీడియోలు గావచ్చు, ఇంకా అమ్మాయిల్ని హెరాస్ జేయడం గావచ్చు. సో, మనోడు వాటి విషయంలో 'మస్తాన్ సాయికి' చెప్తే 'మస్తాన్ సాయి' ఏం జెప్తున్నాడంటే, నేనదంతా వాళ్ళ ఇష్టపూర్వకంగానే చేశాను. సో, అందులో అఫెన్స్ ఏం లేదు. అంటే అవతల వాళ్ళ పర్మిషన్స్‌తో చేశానంట. అవతల వాళ్ళ పర్మిషన్‌తో చేశాను. అందులో తప్పేం లేదన్నట్లే 'మస్తాన్ సాయి' మాట్లాడుతున్నాడు. సో, పర్మిషన్ లేకుండా 300 అమ్మాయి వీడియోలు నువ్వు వాళ్ళతో మాట్లాడుకుంటే రికార్డ్ చేసి, మళ్ళీ నా తప్పేం లేదు. వాళ్ళ పర్మిషన్‌తో చేశాను అంటే, సో, చూసుకోవాలి. ఇంత దారుణంగా తయారయ్యారు మా పబ్లిక్ అయితే అసలు ఇలాంటి విషయాలల్ల పబ్లిక్ గూడా చాలా అవేర్‌నెస్ ఉండాలి. ఈ డ్రగ్స్‌కి మెయిన్ ప్రాబ్లమ్ ఇక్కడ డ్రగ్సే. ఎందుకు 10 సార్లు డ్రగ్స్ అంటున్నానంటే, మనోడు టార్గెటే అది. ఫస్ట్ డ్రగ్స్‌కి బానిసలు చేస్తాడు. సో, ఆ బానిసలయిన తర్వాత మనోడి మీద ఒక మంచి కన్సర్న్ ఉంటుంది. సో, ఆ టైంలో మాయమాటలు చెప్తాడు. నిన్ను పెళ్లి చేసుకుంటా, నువ్వింత మంచిదానివి. ఇట్లాంటి మాయమాటలు చెప్పగానే అమ్మాయిలు కొంచెం కన్సర్న్ చూపిస్తున్నాడు అని చెప్పేసి, ప్రేమ చూపిస్తున్నాడు అని చెప్పేసి మనోడు మంచోడని మొత్తం నమ్మేస్తారు. నమ్మిన తర్వాత చిన్నగా ముగ్గులోకి దింపే మాటలు మాట్లాడతాడు. మెల్లిగా ఆ మాటల కాడ నుంచి వీడియో కాల్‌లెళ్తాయి. వీడియో కాల్స్ నుంచి న్యూడ్ వీడియో కాల్స్‌కెళ్తాయి. సో, వాటినన్నిటిని మనోడు రికార్డ్ చేసుకుంటాడు, దాచిపెట్టుకుంటాడు. ఇక గేమ్ అప్పుడు స్టార్ట్ అవుద్ది. ఆయనకి ఏం గావాలో అది తీసుకుంటాడు. మనీ గావాలా, ఇంకా వగైరా గావాలన్నా, ఏ హెల్ప్ గావాలన్నా మనోడు స్టార్ట్ జేస్తాడు. నీ వీడియోలు నా దగ్గరున్నాయి. నువ్వు ఇది జేస్తే నేను బయట పెట్టను. లేదంటే బయట పెట్టేస్తా. సో, అసలు ఇట్లాంటి వాళ్ళు మస్తాన్ సాయే గాదు. ఈ రోజుల్లో చాలా మంది దుర్మార్గులైతే బయట పడలేదు గాబట్టి తెలియట్లేదు. ఇప్పుడు మస్తాన్ సాయి బయటకొచ్చాడు గాబట్టి, ఒక ఆడపిల్ల ఫైట్ జేసి ప్రూఫ్స్ తీసుకొని స్టేషన్‌కెళ్ళింది గాబట్టి ఇప్పుడు బయట పడింది. సో, అదే బయట పడకపోతే వాళ్ళు ఏ సైట్స్‌కి అమ్ముతున్నారో,
ఏవే పోర్న్ సైట్స్‌కి వీడియోస్ అమ్ముతున్నాడో తెలీదు. చాలా మంది బయటికి రాలేరు అమ్మాయిలు. ఎందుకంటే మెయిన్‌గా మనోడి టార్గెట్ ఏందంటే బిగ్ షాట్స్. బిగ్ షాట్స్ ఏంటి? రెప్యుటేషన్ ఖరాబ్ అవుతుంది. సో, ఈ వీడియోలు బయటకొస్తే నా నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. నాకు ఛాన్సులు రావు అని చెప్పేసి సో, ఈ ఈ విధంగా భయపడతారు. నార్మల్‌గా ఒక మిడిల్ క్లాస్ ఒక ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? ఆ పరువు పోతుంది. రిలేటివ్స్ గురించి ఆలోచించడం గాని, ఇంట్లో వాళ్ళ పరువు గురించి ఆలోచించడం గాని, సో, ఇట్లాంటి ఎందుకంటే ఏ పేరెంట్స్ ఒప్పుకోరు. నువ్వు డ్రగ్స్‌కి బానిసై కన్న కూతురు ఇట్లా డ్రగ్స్‌కి బానిసైంది. ఇట్లా వీడియోస్ ఉన్నాయి డాడీ అని చెప్పేసి చెప్పుకోలేదు. ఎవరు చెప్పుకోలేరు. సో, ఈ విధంగా మనోడి టార్గెట్ ఏంటంటే అది. వాళ్ళు ఎట్లాగో చెప్పుకోలేరు. సో, నా పని నాకు నడుస్తుందని చెప్పేసి ఉంటుంది. సో, ఎవరైతే ధైర్యంగా వచ్చి ఏ ఆడపిల్లైనా ఇలాంటి విషయాలు బయట పెడుతుందో, సో, అప్పుడు మాత్రమే ఇలాంటి దుర్మార్గులు బయటకొస్తారు. సో, చాలా మటికి ఇదే జరుగుతుంది. బయట సొసైటీలో ఏంటంటే, ఇంకా కొంచెం మంది ఇంగిప్పుడు బయటకొచ్చిన వాళ్ళు, సైలెంట్‌గా ఉన్నవాళ్ళు, అవమానాన్ని తట్టుకోలేక ఓకే. సరే ఏది చెప్పినా చేద్దాం అనేటోళ్ళు, డబ్బులున్నోళ్ళు ఏదైతే ఇచ్చేస్తారో. బట్ ఆత్మ ఆత్మ స ఆత్మధైర్యాన్ని చంపుకోలేక, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని చంపుకోలేక, వాడు చెప్పే పనులు చేయలేక చాలా మందైతే ఊరేసుకొని చచ్చిపోవడము, సూసైడ్‌లు చేసుకోవడము చేస్తుంటారు. సో, ఇవన్నీ కేసంతా బయటికి ఎవరైతే దాని మీద చూసుకొని కాన్సంట్రేషన్ చేసి చేసుకుంటారో అప్పుడే బయటకొస్తుంది. సో, ఇట్లాంటివి ముఖ్యంగా మహిళలకి చెప్పేదేంటంటే, ఎవరైనా సరే ఒక అబ్బాయి మిమ్మల్ని నమ్మిచ్చి మాట్లాడుతున్నాడంటే, అసలు ఆ అబ్బాయి ఎలా మాట్లాడుతున్నాడు? ఏ ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నాడు? అంటే మాయమాటలు చెప్తున్నాడా? నిజంగానే పెళ్లి చేసుకుంటాడా? ఇట్లాంటివి చూడండి. ఏ అబ్బాయి అయినా సరే నిజంగా నీతో లైఫ్ షేర్ చేసుకోను అనుకోని అనే అబ్బాయి మిమ్మల్ని పబ్బులకి తీసుకెళ్లడము, డ్రగ్స్ అలవాటు చేయడము, ఇట్లాంటి వీడియో కాల్స్ మాట్లాడు అని చెప్పడము, ఇట్లాంటివైతే డెఫినిట్‌గా చెయ్యడు. సో, అది మీరైతే గుర్తుపెట్టుకోండి. మీరు మంచోడు అని జెప్పేసి మాట్లాడడము, లేదా ఆ అబ్బాయి అలుగుతున్నాడు అని చెప్పడము, మాట్లాడకుండా ఉంటున్నాడని చెప్పడము, నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అని జెప్పేసి, సర్లే ఈ ఒక్కసారే గదా! మాట్లాడదాంలే, ఒక్కసారే గదా! వీడియో కాల్ మాట్లాడదాం అనుకున్నారా, ఇంకా మీ లైఫ్ అయితే అతని చేతిలోకెళ్ళిపోయినట్టే. సో, అతను మాట్లాడకపోతే వదిలేయండి. అలిగితే వదిలేయండి అంతే. కానీ మీరెప్పుడైతే బెండ్ అవుతారో, మీ జుట్టు మనోడి చేతిలోకెళ్ళిపోయినట్టే. సో, మీ టార్గెట్ స్టార్ట్ అయిపోతుంది. సో, మనోడు చేసే అరాచకాలు మీరు బయట చెప్పుకోలేరు, ఇంట్లో చెప్పుకోలేరు, అలాంటి కంప్లెయింట్ ఇయ్యలేరు, మనోడిని కన్విన్స్ చేయలేరు. సో, ఎవడైతే అట్లా చేస్తున్నాడో ముందు సో, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ డ్రగ్స్ గురించి గాని, ఈ రీసెంట్ టైమ్‌లో యువత అయితే డ్రగ్స్‌కి మద్యానికి బానిసైపోతున్నారండి. సో, ఇట్లాంటి మర్డర్‌లు బయట మనం చూసుకున్నట్లయితే ఆడపిల్లల అత్యాచారాలైనా గాని, ఇట్లాంటి కేసులైనా గాని, సో, మద్యం మత్తులోనే మాక్సిమం చేస్తున్నారు. సో, దాన్ని కంట్రోల్‌గా ఉండాలి. సో, ఎప్పుడైతే కంట్రోల్‌గా ఉంటారో ఇలాంటివి జరగకుండా ఉంటాయి. సో, ఈ మస్తాన్ సాయి ముఖ్యంగా ఇంకో షాకింగ్ నిజం ఏంటంటే నేను మీకు చెప్తాను ఆగండి. సో, చూస్తున్నారు గదా! సో, వీడియోలో చూస్తున్నారు గదా! ముఖ్యంగా ఈ మస్తాన్ సాయి ఎవరైతే ఉన్నాడో అమ్మాయిల వీడియోలే గాదు. సో, మన హీరో 'నిఖిల్' తెలుసు గదా! సో, ఈ మధ్య ఒక మంచి సినిమాలు చేసి చాలా ఇన్‌స్పైరింగ్‌గా బాలీవుడ్‌లో గూడా కొన్ని కోట్లు కొల్లగొట్టిన మూవీ 'నిఖిల్' చేస్తున్నాడు. ఈ మధ్య రీసెంట్ టైమ్‌లో మంచి మంచి మూవీస్ చేస్తున్నాడు. సో, 'నిఖిల్' వీడియోలు, ప్రైవేట్ వీడియోలు, పార్టీ వీడియోలు గూడా మనోడి దగ్గర ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ ఉంది. మరి అది క్లారిటీగా తెలీదు. బట్ 'నిఖిల్' వీడియోలు గూడా ఉన్నాయయితే తెలుస్తుంది. ఇక మనోడి టార్గెట్ అయితే బిగ్ షాట్సే. సో, నిఖిల్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడని మరి మీకు డౌట్ రావచ్చు. సో, అదంతా ఇన్వెస్టిగేషన్ తర్వాత బయటపడే ఛాన్స్ ఉంది. ప్రెజెంట్ అయితే నిఖిల్‌కి సంబంధించిన పార్టీ వీడియోస్ గాని, ప్రైవేట్ పార్టీ వీడియోస్ అంటే ఈ సెలబ్రిటీస్ ఎవరైనా సరే బయట పడకూడదని కొన్ని వాళ్ళకే కొన్ని ప్రైవసీ ఉంటుంది. ప్రైవసీ లైఫ్ ఉంటుంది వాళ్ళకి గూడా. సో, ఎవరైతే అలాంటివి బయట పడకూడదు అనుకుంటే ప్రైవసీ ఉండాలనుకుంటారో సో, అలాంటి వీడియోలైతే మనోడు 'మస్తాన్ సాయి' దగ్గర నిఖిల్ ప్రైవేట్ పార్టీ వీడియోస్ ఏదో సంథింగ్ అయితే వీడియోస్ ఉన్నాయనైతే చెప్తున్నారు. సో, చూస్తున్నాడు గదా! ఇలాంటి దుర్మార్గుడికి ఎలాంటి శిక్ష పడాలో మీరే కామెంట్ జేయండి. సో, వీడియోలో కామెంట్ జేయండి. సో, బివేర్ ఆఫ్ దీస్ గాయ్స్ అండి. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా అతను ఎలా మాట్లాడుతున్నాడు, ఏ ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నాడనేసి ఒక 10 సార్లు ఆలోచించండి. గుడ్డిగా నమ్మేసి ఇన్‌స్టాగ్రామ్‌లలో పరిచయం అయ్యాడని, స్నాప్‌చాట్‌లలో పరిచయం అయ్యాడని, సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడని జెప్పేసి సో, ఎప్పుడైతే మీరు లీనియన్స్ అయితే ఎవ్వరికీ ఇవ్వొద్దు. ముఖ్యంగా డ్రగ్స్ గురించి, ఇట్లాంటి వాటి గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి మీ లైఫ్ పోయిందా ఎవ్వరు తీసుకెళ్లరు. సో, చూస్తున్నారు గదా! 'రాజ్ తరుణ్' లైఫ్, అలాగే 'లావణ్య' లైఫ్ ఎలా అయిందో. సో, ఇట్లా ఎప్పుడైనా సరే మ్యారేజెస్‌లో కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. సో, ఈ వ్యక్తి అయితే లావణ్యని అడ్వాంటేజ్ తీసుకున్నాడు, అత్యాచారం చేశాడు. ఇప్పుడు తను బయటికొచ్చింది నా వీడియో డిలీట్ చేయాలని చెప్పింది కాబట్టి, ఈ వ్యక్తి గురించి ఇంకో 300 మంది అమ్మాయిల జీవితాలు
సేఫ్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే. అసలు మరి ఈ మనోడు ఇంకా ఎంతమందికి ఈ వీడియోస్ పెట్టాడు? ఇంకెక్కడెక్కడ ఉన్నాయి? ఆ ఒక్క హార్డ్ డిస్కేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? అని చెప్పేసి పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప ఇయన్నీ బయటికి రావు. కానీ మస్తాన్ సాయి అయితే చాలా కాన్ఫిడెంట్‌గా నేను ఇష్టపూర్వకంగానే చేశాను. సో, నా తప్పేం లేదు అనే విధంగానే మాట్లాడుతున్నాడు. సో, చూడాలి ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇంకా ఈ ఈ కేస్ గురించి మరిన్ని అప్డేట్స్ కావాలంటే ఫాలో అవుతూనే ఉండండి శశి టీవీని. థాంక్ యూ.